గర్భవతి అయిందని తెలియగానే పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నెన్ని బొమ్మలు కొన్నావు, ఏమేమి తెచ్చావో అన్నీ చూశాను కదా. పుట్టబోయే అల్లుడి కోసమే అంత చేసిన వాడివి కన్న బిడ్డ కోసం ఏమీ చేయకుండా ఉంటావా? అందుకే ఈ బొమ్మలు తీసుకొచ్చుంటావు, అంతే కదా. బిడ్డ కోసం తీసుకొచ్చి బొమ్మలు నా దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం ఏముందన్నయ్య? ఏదో కన్నా అది అందరికీ చూపిస్తూ తీసుకెళ్ళడం ఎందుకని దాచాను, అంతకుమించి ఏం లేదులేరా. సరే సరే, బయట వాళ్ళంటే చూపించకూడదు, ఇంట్లో వాళ్ళకు కూడా చూపించకూడదు అనుకుంటే అలా? ఇలా అయితే రేపు పుట్టబోయే బిడ్డ పుట్టిన తర్వాత మా కంటికి కూడా కనిపించవేమో. మీకు కాకపోతే ఇంకెవరికి చూపిస్తానురా. నా బిడ్డ మీ చేతుల్లో పెరగాలరా. చిన్నప్పుడు నిన్ను నా చేతులతో పెంచానురా. అక్కయ్య మనిద్దరిని తన చేతులతో పెంచింది. అలాగే రేపు నా బిడ్డ కూడా మీ చేతుల్లో పెరగాలి, మీ బిడ్డగానే పెరగాలి. చూసుకోకుండా ఎలా ఉంటావు అన్నయ్య? వాడు నీ బిడ్డ అయితే నాకు బిడ్డ కదా. అసలు అక్క మన ఇద్దరి దాకా రానిస్తుందా? ఇప్పటికీ మనల్ని పసిబిడ్డలా చూస్తుంది.